వాడుకలో చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. జాగ్రత్తగా వినడం. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఉంటారు పాపం, వీళ్ళు అసలు బయటికి కానరారు. వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు చివరికి అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇల్లు కూడా అమ్మేసుకున్నాడని వస్తారు వీడికి. ఎందుకు అమ్మేసినామంటే ఏం చేయమంటావు ఉన్న పరిస్థితులు అంటారు. 6వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్త చదవండమ్మా. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగులును. 3వ అడుగులంట వేశ్యలతో తిరిగేవాడంటే వీడికి తాగుపోతే అలవాటు లేదు, తిండిపోతే అలవాటు. మరి అలవాటు ఉంది తిరిగిపోతే వేశ్య సాంగత్యం చేసేవాడు. వేశ్యతో తిరిగేవాడికి చివరికి ఏముంటుందంట? రొట్టె తొనక. ఇల్లు పోద్ది, ఆస్తి పోద్ది, ఐశ్వర్యం పోద్ది, ఉన్నోళ్ళు పోతారు, అవి పోతాయి, బట్టలు పోతాయి, అన్ని పోతాయి. రొట్టె తొనక మాత్రం పట్టుకొని అంగిట్లో బజార్లో కూర్చుంటాడు. ఏదో నీకు గది పట్టిందంటే ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? కాలం అనుకూలించరా. అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు. కాలం అనుకూలించలేదంట. అందరికైనా నీ ఒక్కడికైనా? ప్రపంచం మొత్తానికి అనుకూలిస్తుంది, నీకు తప్ప. ఎందుకు? నీ బుద్ధి ఎవరికి తెలియదు. ఉన్నదంతా కూడా వేశ్యల పాడు చేసినావు కదా, ఉన్నదంతా కూడా తిరిగి పాడు చేసుకున్నావు కదా, ఉన్నదంతా కూడా వాళ్ళకు ఎలగ పెట్టావు కదా. నీ కష్టార్జితమో తినాలి, నీ భార్య తినాలి, నీ పిల్లలు తినాలి, నీ తల్లిదండ్రులు తినాలి, నీ కుటుంబస్తులు తినాలి. భూమి మీద దరిద్రుల దగ్గరికి నీ కష్టార్జితం పోతున్న మీద అర్థం కావట్లా? నీ కష్టపడినంత కూడా ఎవరెవరికో ఇచ్చుకుంటున్నావేది అర్థం కావట్లా? వేశ్య సాంగత్యం చేసేవాడికి ఏం జరుగుతుందంట? రొట్టె తొనక మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు పేదరికం రావటానికి కారణమూరు దేవుడా? ఎవరమ్మా? ఒకడేమో నిద్రపోతాడు. ఏంది పేదరికం? అది ఎందుకయ్యా ఎప్పుడు ఎంత చేసినా చేతికి రాలేదంటే ఏం చేయమంటాం? ఈ మధ్య ప్రార్థన పోతానో కూడా బాగుపడాలి. ప్రార్థన పోతే బాగుపడతాడని ఎవరు రాయబడింది? నాకు అర్థం కాదు. ప్రార్థన పోతే జీవితం బాగుపడాలి, ఐశ్వర్యాలు రావు. ప్రార్థన పోతే మనుషులు బాగుపడాలి, గొప్ప గొప్ప బంగారు వజ్ర వైడూర్యాలు రావు. గురు చెప్పారు. ఈరోజు అది చెప్పి జనాలను మోసం చేసి వీడికి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? పాపం అయితే మానుకోవట్లా. పాపం అనుకుంటున్నా, పాపం అయితే మానుకోవట్లా. ఎన్ని కుటుంబాలు వేశ్యలతో తిరిగి బజారు పాలైన తెలుసుగా. ఎన్ని కుటుంబాలు వేశ్య సాంగత్యం చేసి చివరికి ఉన్నదంతా కూడా అప్పులు పాలైపోయి చివరికి అప్పులు పడుకుంటూ దిగోనమంటూ వచ్చారుగా. ఏంది మరలా నువ్వేంది ఈరోజు బేలుదారి పడిపోతున్నావంటే పరిస్థితులు అనుకోలేకలేవంట. ఎవరు చెప్పారు? అనుకోలేకలేవా? నీ జీవితంలో నువ్వు చేసింది మానుకుంటావా? అయినా బుద్ధి వస్తుందా? మళ్ళా 2 రూపాయలు వచ్చి నేను తాగుపోతుడికి తాగుడి మీద ఆలోచన, తిరిగిపోతుడికి తిండి మీద ఆలోచన, తిరిగిపోతుడికి తిరుగుడి మీద ఆలోచన. వాడు బుద్ధి అని ఉంటుందా? మానుకుంటాడు. ఎప్పుడు మానుకుంటాడు? ఎప్పుడు మానుకుంటామ్మా? డబ్బులు లేనప్పుడు. నేను మానుకున్నాను, కావాలంటే నీ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, ఊరి మీద నొట్టు పెడతాడు. అదే జోబులో డబ్బులు తిరుగుతుంటాయా? డబ్బులు లేనప్పుడు మానుకుంటాడు. ఈ నువ్వుని మోసం చేస్తున్నాను అనుకుంటాడు. నేను నా భార్యను మోసం చేస్తున్నాను, నేను నా బిడ్డను అంత లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నాను. కనీసం వివాహం చేసుకున్న తర్వాత కట్టుకున్న భార్యకు కన్న బిడ్డలకు కడుపు నిండా కూడి పెట్టలేని బతికేం బతికేదో అర్థం కదా. ఎవరు బతకమన్నాడు? ఆ బతికి ఉన్నదంతా కూడా లోకంలో దరిద్రులకు అందరికీ తగలపోసి తాడపోసి ఊరి చేయమన్నారు ఈ బతుకులో. చాలా మంది పాపం కన్న తల్లిదండ్రులకు పోబెట్టడం చేత కాదు కానీ ఫ్రెండ్స్కి మాత్రం చికెన్ బిర్యానీ ఇస్తారు. ఇంట్లో భార్యకు ఒక పూట మంచి అన్నం పెట్టడం చేత కాదు కానీ స్నేహితులతో మాత్రం విందులు విలాసాలు చేస్తారు. నేను రెస్టారెంట్ పోతే 5,000 ఖర్చు అయ్యాడు. తెలియవాడే చెప్పుకోవడానికి. ఎవరి కష్టార్జితం అది? నువ్వు ఒక్కడే సంపాదించినవా? నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు అందరూ చెమట వచ్చి పొలంతో పని చేస్తే 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి లోకాలు వాళ్ళ పెట్టడానికి తెలియవనలేదు ఎలాగో. ఇప్పుడు పేదరికం తింటాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే మనం బాగుపడలే? ప్రార్థన చేస్తే కదా బాగుపడేది. నీ బుద్ధి మానుకో బాగుపడతామని చెప్పండి. ఈరోజు నుంచి నీ ప్రవర్తన మానుకో బాగుపడతావు, నీ పద్ధతులు మానుకో బాగుపడతామని చెప్పండి. ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడతావు. నువ్వు కుటుంబం ఎందుకు పడతాయి? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే బాగా డబ్బులు వచ్చినాయా, ప్రభు నువ్వు మంచోడు, ఇంకా తాగుతూ ఉంటాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇంకా నిద్రపోతే ప్రార్థన రాలేదంటే ఏం ప్రార్థన? నేను నిద్రపోతా, నువ్వు పోయి నాకు వర్గ చేయి. నాకు అర్థమవుతుంది. తొందరలో ఏమొచ్చింది వాళ్ళకు బచ్చబచ్చుకొని అడుక్కునే రోజులు వచ్చింది అనుకోండి. బైబిల్ పచ్చిగా చెప్తుంది. ఎక్కడుంది
బైబిల్ గ్రంథంలోకి వెళ్తే లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు మీ అందరూ తెలుసు. 11 నుంచి 32 వరకు ఎవరి గురించి రాయబడింది? తప్పిపోయిన కుమారుడు, మన స్నేహితుడు. వీడికి ఏమిచ్చాడంటే వాళ్ళ తండ్రి ఆస్తి, ఐశ్వర్యము, సంపద మొత్తం తీసుకున్నాడు. ఒక లగేజ్ బ్యాగ్, విఐపి బ్యాగ్ కొనుక్కున్నాడు, పెద్ద బ్యాగ్ కొనుక్కున్నాడు. బ్యాగ్ నిండా పోసుకున్నాడు డబ్బులన్నీ. బ్యాగ్ నిండా కట్టల పేర్చి పెట్టుకున్నాడు. పేర్చి పెట్టుకున్న తర్వాత వాళ్ళ నాన్న పక్కుండి, అయ్యో యాడికిరా, ఏందిరా నీ పరిస్థితి, ఎలా అంటుంటేమన్నారు తెలుసా? ఇప్పుడు నాన్న గుర్తొస్తుందా? ఎందుకు గుర్తున్నాడు? చేతులు కట్టలు ఉన్నాయి కదా, నోట్ల కట్టలు ఉన్నాయి కదా, తల్లి గుర్తొస్తుందా? ఏమంటారు తెలుసా? నేను పోతున్నాను ముసలాడే చెప్పు. వాడు ఎప్పుడైనా విమానం ఎక్కిండా? నేను ఇప్పుడు విమానం ఎక్కుతున్నా. ఎప్పుడైనా కారు ఎక్కిన మొహమేనా? నేను ఇప్పుడు కారులో పోతున్నా. నీ తల్లిదండ్రులకి కారు ఎక్కని చేత కదా అక్క? మీకు మీరు కష్టపడి పని మీ కారు ఎక్కని విమానాలు ఎక్కని చేత కదా? నేను 4 రూపాయలు సంపాదిస్తే నా బిడ్డలు అడక్క తినకూడదని కష్టపడి చెమట వచ్చి ఎంతో విధాలుగా నువ్వు కష్టపడి సంపాదిస్తే ఈరోజు ఏమంటారు తెలుసు? నువ్వు సంపాదించి చేత పెట్టుకొని ఏ రోజు ఏంటంటాడు? ఫోన్ వాడేవా అంటే నీకు చేత కదా కొనుక్కోనక్క, మీకు చేత కదా, మీకు డబ్బులు వాడేవా? ఫోన్ చేయరా మా అమ్మ తాతతో అవ్వతో మాట్లాడతానంటే ఎప్పుడు ఫోన్ కావాలా నీకు? అబ్బో కష్టపడి కొనింటే అసలు వస్తారా? నువ్వు కొనిస్తేనే నీకు చేత కావాలి. కష్టపడి కొనుక్కుంటే ఎటువంటి చెబుతా? నువ్వు కొనిచ్చి నా కొడుకు అందరిలో తక్కువ ఉండకూడదు, బాగుండాలని చెప్పి నువ్వు కొనిచ్చి నీ కష్టార్జితం ఏమంటారు తెలుసా? ఏమన్నా పొద్దు గూగుల్ ఫోన్ చేయను. పొద్దు గూగుల్ పాపం ఎప్పుడో సాయంకాలం ఒక 10 నిమిషాలు చేయమను, అంతేనా కదక్క? పొద్దు గూగుల్ పొద్దును పట్టుకుంటాడు, సాయంత్రం దాకా చెవుకాడ నుంచి ఫోన్ తీయడు. దేనికి? దరిద్రంగా ఇది. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నాకు రేపు బర్త్డే వస్తుంది, నాకు గిఫ్ట్ ఏమిస్తా. ఇంటికాడికి వచ్చి నాకు 2000 కావాలి. దేనికి? పరీక్ష ఫీజు కట్టాలి. పరీక్ష ఫీజు 2000 గిఫ్ట్ అని చెప్తే బుద్ధి ఉంటుందిగా? ఉన్నదంతా కూడా ఊడ్చిపాలను కింద రకం. కాబట్టి బాగా నుంచి ఆలోచించండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, తప్పిపోయిన కుమారుడు డబ్బంతా చేత పట్టుకొని, ముసలాడా ఎప్పుడైనా బట్టలు వేసుకున్నావా? ఆయన అంటున్నాడు, రే నువ్వు 5 చూస్తున్నావురా, నేను రేపు నిన్ను చూస్తున్నాను. నువ్వు ఈరోజు చూస్తున్నావు, నేను రేపు నిన్ను చూస్తున్నాను. నీకు ఆ బట్టలు శాశ్వత కాలం అన్నమాట. డబ్బులు పట్టుకోకపోతుంటే మనోడు చుట్టూ జనాలే. అప్ప నీ ఎంతటి వాళ్ళాడు అబ్బా జైలు కొడుతున్నారు, అభిమానిస్తున్నారు, గొప్పలు చెప్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఈయన అనుకుంటున్నాడు, నాకు ఎంత ఇలువ ఉంది ఆ ఊర్లో. నీ కాదయా ఇలువ, నీకు అంత ఇలువ ఉంది అనుకుంటున్నావు. అంత లేదు నీకు. నీ కాడికి వచ్చి నేను అని అంటున్నారంటే అంతుందా? తాగిపోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు, తిండిపోతోళ్ళు నేను నెమ్మడిస్తున్నాడు. కానీ బుద్ధి కలిగినోడు ఒక్కడైనా వచ్చి నేను మంచోడు ఎప్పుడన్నా అన్నాడా? ఏ రోజే నిన్ను మంచోడు, నువ్వు బాగా ఉన్నామని ఎవరైనా అన్నాడే నిన్ను? కనీసం నీ ఇంట్లో నీ భార్య నేను మంచోడు అనట్ల, నీ ఇంట్లో నీ బిడ్డలే నేను మంచోడు అనట్ల, నీ తల్లిదండ్రులే నేను మంచోడు అనట్ల. వీళ్ళందరూ ఎందుకు మంచోళ్ళు అంటున్నారు తెలుసా? నీ దగ్గర ఏదో ఆశించి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు మనోడు పాపం. రోజుకు ఒక ఐటమ్, పూటకు ఒక ఐటమ్. నేను చికెన్ తిన్నా, నాకు చికెన్ పడట్లేదు, మటన్ పెట్టమంటారు. ఈరోజు మటన్ పడట్లేదు, రేపు ఫ్రాన్స్ అంటే రొయ్యల కూర పెట్టమన్నాడు. ఒకరోజు చేప అంటున్నాడు, ఒకరోజు ఎండ్రకాయ అంటున్నాడు, ఒకరోజు కుందేలు అంటున్నాడు, ఒకరోజు దుప్పి అంటున్నాడు. ఇవాడు ఈరోజు తినదు, రేపు తినట్లా. తిని 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 ఉన్నదంతా ఏమైంది? అయిపోతుంటే డబ్బు అయిపోతుంటే ఏమవుతుంది? అయిపోయే కొద్ది మనుషులు కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోతున్నారు. కారణం ఏంటంటే చూసినప్పుడు అక్కడ రాయబడింది, ఇదిగో వాడికి ఒక దినం వచ్చినప్పుడు, వాడికి ఆకలి వేస్తున్నప్పుడు ఎక్కడైనా పని దొరుకుద్దేమని పని కోసం వెళ్ళాడంట. వాడికి పని రండిత్తరా? ఎందుకు ఈరమ్మా చెప్పండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్త చదవండి. సోమరి తనను పని పెట్టు వారికి పండ్లు పులుసు వంటి వాడు, కళ్ళకు పొగ వంటి వాడు. ఎవడైనా సోమరుని పనికి పెట్టుకున్నాడా? పులిసిన కాయ తింటే పళ్ళు అట్టుంటాయి, పులిసిపోతాయి. పొగ ముందు కూర్చుంటే కళ్ళు ఏముంటాయి? మంటలు పడుతుంటాయి. సోమరుని కూడా తీసుకెళ్ళి నీ చేలు పెట్టుకున్నావా? కక్కలేము మిమ్మల్ని ఎందుకు తెచ్చుకున్నారా? ఈ పని కలమంటావు. ఎందుకు వాడు పని చేయడు?
చేసేవాళ్ళు చేస్తుంటారా, వ్యవహారం పెట్టేస్తారు పని కాడ కూడా. ఏంటంటే పని చేస్తుందా, మన ఎందుకు ఇంత తొందర చేయాలి, వాడు చేస్తే మనకేమవుతుంది, కొద్దిగా కూర్చుందాం ఓరక. అప్పుడు ఓరక కూర్చోడానికి ఎంత ఇష్టపడతాడు ఈ సోమరాడు బాబు. కూర్చుందాం. ఈ యజమాని అంటాడు, బుద్ధుంటే ఈయనెప్పుడు పనికి ఎందుకు, నా కళ్ళకు పొగలాగా అయ్యాడు, ఈయన్ని పనికి పిలుచుకొని నా చెప్తే నేను కొట్టుకున్నట్టు అయిపోయాను రేపు రాజు. అందుకని ఈ తప్పిపోయిన చిన్నకుమారి పనులు రెండత్రా. ఎందుకంటే పనికాడికి కూడా వాడు ఎట్లా మనోడు వెళ్ళినప్పుడు నేనేది కసివెత్తేసానా అంటే, కసివెత్తేకి ఏమెత్తావు నువ్వు, కసివెత్తేకి ఏమెత్తేద్దమ్మా, నువ్వు డబ్బులు ఉన్నప్పుడు కారులో దిగావు, ఇప్పుడు లేవుగా. పనికి వచ్చినప్పుడు కసివెత్తారు, అవసరమైతే పేడ కూడా తీసేయాలి. నేను కసివెత్తాను, నేను ఈ పని చేయను, నా పని చేయను అంటే నువ్వు మగాడు పనికి రావు. అట్టు పోయి చివరికి పని దొరికిందా, దొరకలేదు. అప్పుడు పోయి అడుగురి కాడికి, ఆ రోజు మనందరం బిర్యానీ తిన్నాగా, నాకు ఒక 500 ఎత్తమంటే ఏమంటారు తెలుసా, నీకు ఇయ్యాలని నాకుంది కానీ నా దగ్గర లేవురా అంటే, వాడి దగ్గర లేవా, నీలాగా వాడేం బుద్ధి లేనోడా, నీలాగేమన్నా గురించి వాడేమన్నా బుద్ధిగా జ్ఞానం లేనోడా, వాడేమన్నాడు తెలుసా, నీకు పెడితే అవి ఎక్కడేసినట్టు, బాయిలు వేసినట్టే, నీకు మరిచిపోయి పెట్టాను బాయిలు వేసినట్టే, మళ్ళీ తిరుగుతాయా, అప్పుడిగా వేస్తారు వీడికి. అప్పు కూడా ఎందుకంటే ఏం చేసి తిరుగుతాడు వీడు, బాగా అంటే ఏం చేసి తిరుగుతావు. చాలా మంది అప్పు పోతే కొంతమంది అంటారు, ఏంటి అసలు నాకు ఊరు అప్పారు, ఇచ్చి వాళ్ళకి ఇసుగు పుట్టిపోతుంది నువ్వంటే, నీకెందుకు ఇస్తారు అప్పు, ఇయ్యొచ్చుగా, ఏం చేసి తిరుగుతావు. పంట వేస్తుండగా వచ్చింది తినడానికి తాగడానికి సరిపోయి నాకేమెత్తవయ్యా. అందువల్ల నన్ను ఏమంటానంటే, నీ ఇచ్చినా కానీ బుద్ధి ఉంటే ఎప్పుడు ఎక్కడికి ఇవ్వకూడదు. ఎందుకు, స్వామిరోడు పని చేస్తాడా, పని చేత డబ్బులు వచ్చేది, పని చేస్తాడు డబ్బులు ఏడు కాబట్టి అంటే తెలుస్తా, నీకు ఏటం కంటే మేలుకుంటుంటాం మంచిది. ఈరోజు చాలా మందికి అప్పులు ఎందుకు దొరకట్లేదు అంటే, ఇందుకే తాగుతూ తిరుగుతూ ఉండటం వల్ల అప్పులు దొరకట్లేదు. కాబట్టి ఏమన్నారు తెలుసా, సోమరుడితో ఏమన్నాడు తెలుసా, సోమరికి పని పెట్టుకునేవాడు కండ్లకు పొగంటివాడు. కాబట్టి ఇక్కడ బాగా గురించి ఆలోచించండి. ఈ తప్పించుకున్న చిన్న కుమారి పని దొరికిందా, ఎవరు పాపం పని. ఇప్పుడు పోయినాడు, ఎక్కడికో పోయాడు, అక్కడ దిక్కుపోతే ఆడికి పోయిన తర్వాత అక్కడ ఒక ఆయన పందులు మేపుకుంటున్నాడు. పందుల దగ్గర పోదామా, అడుగుదామా, వద్దులే, చీప్ అయిపోతామలే, చీపు. అందుకని మళ్ళీ పక్కకు పోయాడు, మళ్ళా పోయాడు, ఈ పక్క పోయి కూర్చున్న లోపలేంది, ఆల్రెడీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నాడు కదా, ఆకలి అయిపోతుంది, ఆకలి తట్టుకోలేడు కదా, అమ్మో ఆకలి అయిపోతుంది, పోయి అడుగుదామని కొద్దిగా అన్నం కట్టచ్చు. ఊరికి అన్నం అడుగుతావేదిరా, తెలివన్న లేకుండా, కాళ్ళు చేతులు కాకుండా ఏమైనా పని చేసుకోవచ్చుగా. అప్పుడప్పుడు అన్నాగా వాడు అన్నాడుగా అప్పుడప్పుడు అడుగుకుని అడిగితే నేను పని చేసుకోవచ్చుగా. తాగుపోతానికైతే వేలు ఎత్తాడు, అడుక్కున్నాడు 10 రూపాయలు ఇచ్చిండా, తిండిపోతానికైతే ఎంతైనా పెట్టిస్తాడు, చికెన్ బిర్యానీ పెట్టిస్తారమ్మంటాడు. అవసరమైతే 350 రూపాయలు పెట్టి క్వార్టర్ పోపిస్తా కానీ ఊరకైతే డబ్బులు ఏనంటాడు. క్వార్టర్ పోపించినోడి 10 రూపాయలు వేయడానికి అర్థం కాదు, నాకు అర్థం కదా. అడుక్కుండి 2 వచ్చి 2 నెలల కాడికి ఒక 10 రూపాయలు. కాళ్ళు చేతులు సక్రంగా ఉన్నాయి కదా పని చేసుకుంటే, మరి వాడి కాళ్ళు చేతులు సక్రంగా ఉండగా 250 రూపాయలు పెట్టి వాడికి ఎందుకు పంపిస్తున్నాం ముందు, నాకు అర్థం కాదా. బాగా ఆలోచించండి. దరిద్రుడు అయిపోవడానికి ఇదే కారణాలు, దరిద్రంలో కలగడానికి ఇదే కారణాలు. మనం అనుకుంటాం అమ్మాయి మాకు కదంట, ఆడవాళ్ళు కూడా అయిపోయారు ఇప్పుడు, అంత వ్యర్థమైన ఖర్చులు కదా, వ్యర్థమైన 4 చీరలు 2 సార్లు దక్క 40 రకాలు కావాలి, 40 కూడా ఆగుతాయా, ఆగవు. 400 కావాలి, ఈ అయినా ఆగుతాయా, ఆగవు. ఏంటంటే చీర ఒక్కడి కూడా లేదంటారు, నాకు కొన్ని పోతుంది పాప వెళ్తుంది, ఒక్కడి కూడా లేక నడబతుతారు పాప, నాకు అర్థం కాదు. ఒక్కడి కూడా లేదు, ఒక్క చీర కూడా లేదు, ఒక్కడి కూడా లేదా. కొని మొత్తం మొన్న పెట్టుకున్నా, రేపు పొద్దున అడిగిన పోవాలంటే 1 రూపాయి కూడా డబ్బులు లేవు. ఎందుకుంటాయి, ఉన్నాయన్ని బట్టలకు సొమ్ములకు తగలబెట్టేస్తే దేనికుంటాయేమో. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఎవరైనా 4 రూపాయలు సంపాదించుకొని దాచిపెట్టుకుంటారు. ఎంత పిసినారోడు లేడు, ఆ పిసినారోడే రేపు నీకు అడుగుచ్చాయి. ఆ పిసినారోడి దగ్గర పోయి అడుక్కోవాలి 500 తెలుసా, ఆ పిసినారోడి దగ్గర పోయి 100 రూపాయలు అడుక్కోవాలి తెలుసా. నిన్ను తినవద్దని చెప్పట్లా, బట్టలు ధరించుకోవద్దని చెప్పట్లా, ఆస్తి సంపాదించుకోవద్దని చెప్పట్లా, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, ఈ తప్ప తిండి లేకపోయాక ఏమంటున్నాడు తెలుసా, ఇంకా చివరికి ఆకలి కడుపులో మండిపోతాడు. టూరు గుర్తొచ్చారు, అది పోయినాడు. ఏ పని ఇచ్చినా చేస్తావా, ఏదేం చేస్తావా, పందులు మేపుతావా, పందులు మేపుతాను. ఎందుకంటే ఆకలి ఏ పని చేయగలుగుతుందిగా. ఆకలి అయినోడికి ఏదైనా గుర్తుండదా, పందులు పట్టు మేపుతున్నాను. ఇప్పుడు పందులు మేపుతుంటే మనోడు గంజి నీళ్ళు పోసాడు కొద్దిగా,
గంజినీళ్ళు పొద్దుతే మనవాడికి ఏంది చికెన్ బిర్యానీ తిన్నాడు, గంజినీళ్ళు ఏం సరిపోతే ఎంత తిన్నాడుగా. ఇంత తిన్నాడైతే ఆకలితో తృప్తిగా ఉంటాడు. కొంతమంది ఏం తెలుసా, ఎంత తినైనా శుభ్రంగా ఉంటాడు, ఇంత తినగాడు. వాడు ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ తిన్నాడు, ఎప్పుడు కూడా ఆపుతూ తిన్నాడు కాదు. కాబట్టి పెట్టినాడు ఎంత కాబట్టి అది సరిపాలా. ఇప్పుడు ఏమైంది, కాకర ఇంకా తేరలా కాబట్టి ఆ పందులు పడి తిన్నాడు. ఆ పందుల దగ్గర పోయి ఆ పొట్టు తీసుకొని తినాలనుకున్నప్పుడు ఏం చేశా, ముట్టెతో నెట్టేశా. నువ్వు మా కాడ తినటానికి నీకు అర్హత. అప్పుడు గుర్తొచ్చాడమ్మా తండ్రి, అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఇప్పుడు వీడు పేదోడు అవడానికి కారణం ఎవరు, వాళ్ళ తండ్రి. ఆయన డబ్బులు ఇచ్చాడుగా, బాగానే సంపాదించాడుగా. ఇప్పుడు ఏమంటున్నాడు, తండ్రి నేనంత దుర్మార్గుణ్ణి, నేనంత పనికిమాలినోడిని, నేనంత దరిద్రుణ్ణి, నేను అలాంటి వాడిని. ఇప్పుడు ఏడితే ఉపయోగం ఉందా? చాలా మంది జీవితాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏడుతున్నారు ఈరోజు. ఇప్పుడు అంటారు తెలుసా, నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఏమైనా పని చేయొద్దన్నాడని చెప్పాడు. ఆదాము వాళ్ళిద్దరిని వాడికి ఏదో తోటలో ఉంచి తోటను ఏం చేయమన్నాడు, శాంతం చేయమన్నాడు. మరి వీళ్ళేంది ఈరోజు ఏదన్నా ఇంట్లో పని చేసి, నా ఇంట్లో పని కూడా నేను చేయను, నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా, కాలు మీద కాలు వేసుకొని 4 రోజులు కూర్చుంటా, తర్వాత ఈ కాలు లేపడానికి ఒకళ్ళు రావాలి. ఎందుకంటే బలం ఉండదుగా, తింటుంటే కదా బలం ఉంటానికి. నీవు కష్టపడి శ్రద్ధతో ఒక పని చేయాలి. ఏ పని చేసినా, ఇప్పుడు మేము ఉన్నామనుకోండి, దేవుడి పని చేస్తాం అనుకోండి, చాలాసార్లు అంటుంటారు చాలామంది అంటారు, ఏ టైం కాడంటే ఆ టైం కాడ రావద్దని ఫోన్ల మీద. నీళ్ళు కట్టపోయేటప్పుడు 3ంటికి పోతారు, 2ంటికి పోతారు, 1 గంటకు పోతారు. పాములు ఉంటాయిగా, దెయ్యాలని భయం ఉంటుందిగా, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుగా. ఆడ నీళ్ళు కట్టేటప్పుడు తేళ్ళు ఉంటాయో, కొట్రలు ఉంటాయో, ఏముంటాయో తెలుసా. అయినా ఎందుకు శ్రద్ధతో చేస్తున్నారు, కష్టపడితే ఫలితం ఉంటుంది. మరి మనం ఎందుకు ఈరోజు ఏ పనైనా కష్టపడి చేయాలి. పొద్దుగూకులు నిద్రపోయితే వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడవు, పొద్దుగూకులు తాగి తింటే వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు బాగుపడవు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు పేదవాడు అవడానికి కారణం దేవుడా? ఇప్పుడు మనం పేదలం అవడానికి కారణం దేవుడా? ఎవరు? మనమే. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఈ లోకంలో మీరు పేదవాళ్ళు కాలా, మంచి వాళ్ళు ఉంటున్నారు, మంచిగా ఉంటున్నాడు. సోమరితనము నిద్రమత్తు తీసేసుకున్నారు, తిరుగుబోతుతనము త్రాగుబోతనం తీసేసుకున్నారు, తిండిబోతనం తీసేసుకున్నారు, వేసే సంగతి మర్చిపోయారు. మంచిగా సంపద వచ్చింది, కూడబెట్టింది ఏం చేయాలి? ఇది ఇప్పుడు క్వశ్చన్. ఆ 3 మాకులు ఏమయ్యా, మేము బాగుపడ్డాం, కూడబెట్టాం, మరి ఏం చేయాలి? బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. బైబిల్ గ్రంథము హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, జాగ్రత్త 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకొంటిరి. అంత చక్కగా రాశారు. మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి అన్నారు. ఖైదీలో ఉన్నవారంటే జైల్లో ఉన్నవారు. జైల్లో ఉన్నవారు మనమేం కరుణిద్దాం, నాకు అర్థం కాదు. జడ్జి కరుణిస్తే విడుదల అవుతుంది, బెయిల్ అవుతుంది. పోలీసులు కరుణిస్తే కొద్దిగా దెబ్బ తగ్గుతుంది. మరి మనం కరుణిస్తే ఏమవుతుంది? అందుకని ఈ మాట అర్థం కాక చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, జైళ్ళలో పోయి వాక్యం చెప్తున్నారు. పాపం నాకు అర్థం కాదు. పాస్టర్ గారు వచ్చి సంఘాలలో వాక్యం చెప్పరు, జైళ్ళలో పోయి హాస్పిటల్లో పోయి వాక్యం చెప్తుంటారు. సంఘాలలో ఎవరు చెప్పాలి, మరి గ్రామాలలో ఎవరు చెప్పాలి? ఖైదు అంటే ఏం తెలుసా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎక్కడున్నారంట? చెర, అది చెర. ఇక్కడ చాలా మందికి ఏం చెప్తున్నాడు తెలుసా, ప్రారంభ క్రైస్తవులు, మీరు చెరలో ఉన్న వారిని కరుణించి అన్నాడు. ఏ చెర? పాపమనే చెర, అపవాదనే చెర. అపవాదని బంధకాలలో ఉన్న చెరలో ఉన్న వారిని మీరు ఏం చేయాలంట? కరుణించి మీరు సంపాదించింది నీకును నీ పిల్లలకును నీ వరకును ఉంచుకొని మిగతాది వాళ్ళ కొరకు కోల్పోండి అని రాయబడింది. ఇక్కడ ఎందుకు కోల్పోవాలి? చెరలో ఉన్న వారిని కరుణించడం ఎందుక? వాళ్ళకు విడుదల కావాలి. ఏ విడుదల?
పాపము నుంచి విడుదల. ఎవడు వస్తుంది? ఒకడు యేసు ప్రభు దగ్గరికి ఉరుకూతులు వచ్చారు. వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేను చేయాలన్నాడు. ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ చేయమన్నా. అన్ని చేస్తున్నాడు, అన్ని చేస్తాను అన్నాడు. అన్ని చేస్తున్నావు, మరి నీకున్నదంతా అమ్మి పేదలకి ఏమన్నాడు? మొఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఏమర్థమైంది? ఉన్నదంతా మీ పేదలకి ఏమంటే, పేదలంటే ఊరు, పేదలంటే ఊరు దేవుని వాక్యము లేని పేదరికము, దేవుని యొక్క వాక్యంతో బాగుపడలేనటువంటి పేదరికానికి నువ్వేమన్నావు. కాబట్టి ఈరోజు మీ సహోదరి సహోదరులారా, నీ కష్టార్జితంలో నీ ఆశీర్వాదం వచ్చిన తర్వాత, దేవుడిని నువ్వు బాగు చేసిన తర్వాత, నీ అవసరానికి ఉంచుకోమని నేను వద్దనట్లా. అవసరానికి ఉంచుకోండి. ఇల్లైతే ఆస్తులు అవి పెట్టారు, మన వద్ద చెప్పట్లా. నీ అవసరానికి తీసి మిగతాది చెరలో ఉన్న వారికి ఖర్చు పెట్టండి. అప్పుడు బైబిల్ ఏం చెప్పింది? పరలోకమందు మీకు 100 ఫలము కలుగును. అక్కడ దానము చెమట పట్టదు, దొంగల తీసుకెళ్ళరు, తుప్పు పట్టదని రాయబడింది కదా. చెరలో ఉన్న వారికి వాక్యం చెప్పడానికి ఖర్చు పెట్టండి. నేను కనీసం 3-4 నెలల నుంచి కూడా సువార్త గురించే చెప్తున్నాను. ఏందయ్యా సువార్త గురించే చెప్తున్నావు అంటే, సువార్త చేయటమే క్రైస్తవుల పని, వేరే పని కాదు. ఇలాగ తాగుబోతులకు ఎంతో ఖర్చు పెట్టేస్తున్నారు, తిరుగుబోతులకు ఎంతో ఖర్చు పెట్టేస్తున్నారు, ఎంతో మందికి ఇలా దరిద్రానికి, తిండిపోతానికి, వేశ్యలకు ఎంతో తరిగి పెట్టేస్తున్నారు. దేవుని పనికి నువ్వేమిస్తున్నావు? నీ స్వాస్థాలను నువ్వు పరిచర్య చేయి. ఒక ప్రాంతానికి నువ్వు సువార్త అందించు, ఒక ప్రాంతానికి నువ్వు సువార్త పెట్టించు. ఇదిగో ఈ ప్రాంతంలో సువార్త అందడం లేదు, వీళ్ళందరూ చెరలో ఉన్నారు, వీళ్ళందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి మానవులై నరకానికి సమీపమై ఉన్నారు, వీళ్ళకు విడుదల కావాలని అక్కడ దేవుడి వాక్యం చెప్పించమని నామా ఆలోచన ఉందా? ఎవరికైనా ఆలోచన ఉందా? ఈడు అన్నీ ఉన్న ధనవంతుడు, ఈలాంటి వాడు అన్నీ ఉన్న ధనవంతుడు. ఇలా నీ ఆలోచన అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఖర్చులన్నీ ఏం చేసుకుంటుంటావు అక్క? సంవత్సరానికి 12 నెలలు, 12 మూడు 36 చీరలు కాదు, కానీ 12 నెలలకు 12 చీరలు చాలు, 24 చీరల డబ్బు పక్కన పెడతామనుకుంటా. అవును, మరి చాలు, పక్కన పెట్టాలి. ఏం చేయాలి? పక్కన పెట్టింది ఆ ప్రాంతంలో సువార్త అంది, ఆ ప్రాంతంలో సువార్త అంది. కనీసం ఒక్కలైనా మారుతారేమో. మనం ఒక 1000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే కనీసం ఒక్కలైనా మారుతారేమో. ఎందుకు ఇలా చేయలేకపోతున్నామంటే, దరిద్రం వచ్చిందయ్యా. ప్రార్థనకు వచ్చిన మన దరిద్రం పోలేదు, ప్రార్థనకు వస్తే పోదు, పాపం మానితే పోతుంది. ప్రార్థనకు వస్తే నువ్వు బాగుపడతావేమో, దరిద్రం పోదు, పాపం మానుకోమని చెప్పు. చాలా మంది అంటారు, నువ్వు ప్రార్థన చేస్తే మనకు వచ్చింది ఏంటంటే, ప్రార్థన చేస్తే ఏమి రాదు, పాపం మానితే వస్తుంది నీ జీవితంలో ఆశీర్వాదం. ఈరోజు చాలా కుటుంబాలలో, చాలా వాళ్ళలో ఏమంటారు తెలుసా? దేవుడు అన్యాయస్తుడు అంటాడు. ఆయన ఏమన్నా వాళ్ళ దరిద్రులుగా మనం చెప్పాడు కోరినన్నా? ఆయన పుట్టేటప్పుడు ఏమన్నా తాగండి తిరగని చెప్పాడా? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? మరి అట్టేది మందు లేకుండా చేయొచ్చు కదా, మరి అట్టేది ఇలా అంటే వీళ్ళు వేసే క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలంటే 2 గంటలు చెప్పాలి. మళ్ళీ మందు లేకుండా చేయొచ్చు కదంట. మరి లోకంలో అన్నీ ఉంది కదా, దరిద్రమైన మొత్తం ఉన్నాయి కదా, మరి అవి కూడా చేయొచ్చు కదా. నానా గడ్డి అంతుంది కదా, మరి గడ్డి తినొచ్చుగా. నీ బుద్ధి గడ్డి తిని అలా చేస్తున్నా, దాని గురి బాధ్యత. కాబట్టి ఖైదులో ఉన్న వారికి నీ మిగతా అది ఖర్చు పెట్టమని బైబిల్ చేస్తుంది. ఆశీర్వాదం ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధగా పని చేయకపోవటం వల్ల చాలా కుటుంబాలు పేదరికం అయిపోయాక పని మీద ఆశ్రద్ధ ఉండదు. పాపం ఏది ఎప్పుడు పని చెప్తావు అంటే, ఏం చెప్పాలి? నీకు పని చెప్పక పని చేయక ఏం చేస్తావు అక్క? ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకోండి. సాయంకాల సమయంలో ఒక ప్రాంతంలో దేవుడి మాటలు చెప్పించండి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అది. ఒక ప్రాంతం, ఇదిగో ఈ కుటుంబం దగ్గర వాక్యం చెప్పించుకుందాం, ఈ కుటుంబం దగ్గర చెప్తాం, నేను ఖర్చు పెడతాను, నాకేమో చెప్పట్లా, మీ ఖర్చు మీరే పెట్టండి. 100 రూపాయలు పూర్తిగా 100 రూపాయలతో ప్రార్థన పెట్టచ్చు తెలుసా? మీకు 100 రూపాయలతో ప్రార్థన పెట్టచ్చు, 1000 ప్రార్థన పెట్టాలి. మీరు అందరికీ భోజనాలు పెట్టి ప్రార్థన పెట్టాలంటే మీ జీవితంలో పెట్టి. అపవాది ఎప్పుడు అట్నే చేస్తాం, మనం గ్రాండ్గా పెట్టుకోవాలి, గ్రాండ్గా చేయాలి. చివరికి ఏం చేస్తాం అక్క? గ్రాండ్గా చేసి ఏం చేస్తుంది చెప్పండి? గ్రాండ్గా చేసి ఏం చేస్తుంది చెప్పండి? మీకు తెలిసి చెప్పండి. గ్రాండ్గా చేసి ఏం చేస్తుంది? ప్రార్థన చెప్పి 5,000 అప్పు చేసి పెట్టేది. ఈసారి ప్రార్థన అంటే ఇంకొక 5,000 అప్పు అవుతున్న భయంతో ప్రార్థనే వద్దు. అప్పు తెచ్చి ప్రార్థన పెట్టమని చెప్పిన వాళ్ళు ఎవరు? నాకు అర్థం కాదు. మీకు అప్పులు తెచ్చి ప్రార్థన పెట్టాలి అవసరం ఏమి? నాకు అర్థం కదా. దాచిపెట్టి ప్రార్థన పెట్టి
దాచిపెట్టు. రోజుకు 10 రూపాయలు తెలియదు, రోజుకు 10 రూపాయలు తెలియదు, రోజుకు 5 రూపాయలు తెలియదు, దాచిపెట్టు. నా భర్త కోసం సువార్త, నా తల్లిదండ్రుల కోసం సువార్త, నా అన్నదమ్ముల కొరకు సువార్త, నా కష్టార్జితం వాళ్ళ కొరకు నేను కష్టపెడతాను సువార్త చెప్పి. ఎవరు చెప్పించే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో? తాగి ఇంటి గాడికి వచ్చి గుట్టెలు లేకుండా పడుకుంటే మాత్రం పరువు పోదు, కానీ ఇంట్లో ప్రార్థన పెట్టితే పరువు పోతామా? ఎవరు చెప్పారు నాకు? అసభ్యకరంగా లెక్కలేని చోట్ల అనేక మందిలో నీ యొక్క ఒంటి మీద వస్త్రాలు లేకుండా అక్కడ దిగంబరిగా పడితే పరువు పోలేదు, కానీ ప్రార్థన పెట్టితే మన పరువు పోతుంది అంటారు. ఎవరు చెప్పారు? బుద్ధి లేని వాళ్ళకు ఎవరు చెప్పారు? నాకు అర్థం కాదా? అపవాది బాగా వాడుకుంటున్నారు. ఎక్కడెక్కడ దేవుడి సువార్త అందిస్తే వీళ్ళు మారుతారేమో. ఎంత కష్టపడుతుంది, మారుతారా? మారకుండా ఏం చేయాలి మరి? ఎప్పుడు అదే దరిద్రం ఉంటాను. జీవితాలు మానేది లేదా? బ్రతుకులు మారేది లేదా? నేను చాలాసార్లు చెప్తాను, మీ కుటుంబం దగ్గర ప్రార్థన పెట్టాలంటే మీకు ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తుందో తెలుసా? ఇబ్బందికరం. దేనికి ఇబ్బంది? మనం ఏమన్నా ప్రార్థన పెట్టినప్పుడు మనం ఏమన్నా ఈ ఇబ్బందికరమైన పనులు ఏమన్నా చేస్తున్నామమ్మా? బజారు మీదకి ఏమన్నా తిడతాను బూతు మాటలు, నీతి మాటగా చెప్పేది. మరి ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది? వ్యభిచారి వేశ్యతో తిరిగినప్పుడు అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. నీతి మాటలైతే ఇబ్బంది జనాలకు. అయితే మీ సహోదరులారా, ఈరోజు దేవుడిని ఒక కొత్త మాట చెప్తున్నాడు. చెరలో ఉన్న వాళ్ళని ఏం చేయాలంట? కరుణించండి. కరుణించి కాపాడే బాధ్యత మంది. మనం కాపాడకపోతే ఊరు కాపాడాలి చెప్పండి? కాపాడండి, కరుణించి కాపాడండి. కాబట్టి సువార్త కొరకు మీరు ప్రయాసపడాలి. నేను చెప్పాను, పోయిన అలా చెప్పాను, జనవరి 1 రోజు మీకు గుర్తుందా లేదు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కుటుంబం దగ్గర ప్రార్థన చేయాలి. మీరు ఏమి ఎవరేమి అవసరం లేదు. చిన్న బాక్స్ ఉంది, అది పెట్టడం, ఒక గంట ప్రార్థన పెట్టడం. మీరు డబ్బులు ఇవ్వద్దు, బంగారం ఇవ్వద్దు, కనీసం పలహారం కూడా అవసరం లేదు. సువార్త అంటారు. దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? రేపు పొద్దున ఉంటామో పోతామో తెలియట్లేదు. రేపు పొద్దున ఎవరికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడు ఏం పెడతారో తెలియట్లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకు అంతే రాకపోతున్నాం మనం ఈరోజు? ఎందుకు మనకి ఇలా బలహీనమైపోతున్నాం? ఎందుకు మన ప్రాంతంలో సువార్త కొరకు ప్రయాసపడలేకపోతున్నాం? కష్టమైపోయింది ఈరోజు దేవుడి పని, చాలా కష్టమైపోయింది. కారణం ఏంటి తెలుసా? శ్రద్ధగా పని చేయట్లా. అశ్రద్ధ. నాకెందుకులే, మరి ఊరు పడుచుకోవాలి, అర్థం కాదా? నాకెందుకంటే ఊరు చేయాలక్క? దేవుడే చేసుకుంటానంటే ఆయన చేసుకుంటే మనం ఎందుకు? నాకు అర్థం కాదా? ఆయన చేసుకుంటే పడితే మనం ఎందుకమ్మా? కాబట్టి పేదరికం రావటానికి కారణం ఎవరంట? సోమరితనము, నిద్రమత్తు గలతనము, త్రాగుడు, తిండిపోతు, తిరుగుడు. ఇవే పేదరికం రావటానికి కారణాలు. ఏటని మాత్రం బయటికి తీసుకురాదు. కానీ పొద్దున్నేతే ఆయన అంటారు, నువ్వు ఇంట్లో ముసుగేసుకొని ప్రార్థన చేస్తున్నావు, దరిద్రం పట్టింది. అరే వరే వరే వరే, ఏం తెలుసా? మంచి మాట అన్నాడు, నాకు అర్థం కాదు. నువ్వు తాగుడు మానుకుంటే దరిద్రం పోతుంది ఎప్పుడని అంటమా? నువ్వు తిరుగుడు మానుకుంటే దరిద్రం పోతుంది ఎప్పుడు అనగలమా? సోమరితనంగా లోకంలో అందరూ పని చేసుకుంటారు. వాళ్ళ దగ్గర 4 మాటలు, వీళ్ళ దగ్గర 4 మాటలు, మాయ మాటలు నేర్చుకొని బతుకుతున్నారు జనాలు ఈరోజు, తెలుసా? కష్టపడే స్వభావం మనసు దగ్గర కరువైపోయింది. కాబట్టి ఈరోజు మీరు ఈ విధంగా అభివృద్ధి చెందాలంటే మీకు పేదరికం లేదు. ఆ పేదరికం గురించి చెప్పాను. ఈరోజు ఆధ్యాత్మికమైన పేదరికంలో జనాలు పోయాక, ఈ పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? మనకున్న ధనము, ఏ ధనం అండి? వాక్యమనే ధనము ఇతరులకు పంచిపెట్టాలి. అందుకొరకు ప్రయాసపడదాం. ఆ విధంగా చేసి ఈ జీవితం పోయినా పరలోకి వెళ్తాం. కానీ అలా చేయకుండా పోతే ధనవంతుడైన యువకుడికి మనకు తేడా లేదు. వాడు ఏమన్నాడు? మొహం చెల్లపుచ్చుకుని మా ఇంట్లో ప్రార్థన నా కుదరదులు అయ్యో అని వెళ్ళిపోతున్నాడు. మొహం చెల్లపుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా మాకు అవసరం లేదు. ఏదో ఏడదాకన్నా కూడా కష్టంతో వస్తున్నా, అందుకే అభివృద్ధి లేదు. ఎంత చేసినా చేతికి రానంటే అంత చేసినా అభివృద్ధి లేదు. ఊరు రమ్మన్నారు కష్టంతో, ఇష్టంతో చేయమన్నాడు కదా, శ్రద్ధతో చేయమన్నాడు కదా పని. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు చెప్పే మాట, పేదరికం దేవుని శాపం కాదు, అది నీకై నువ్వు తెచ్చుకున్నది. కాబట్టి మీరు ఎవరు కూడా శ్రద్ధ కలిగి ఆ విధంగా చేయండి. మీ జీవితాలు ఇప్పుడు కూడా